మనము అనుదినము దుష్టశక్తుల నుంచి రక్షణ పొందడానికి అనేసి చాలా ప్రయత్నాలు చేస్తుంటాము. దుష్టశక్తులు అంటే సాతాన శక్తులు, సాతాన సంబంధమైన శక్తులు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, చేతబడి చేసినారు, అది చేసినారని చాలాసార్లు చాలామంది చెప్పడం నేను వినుచున్నాను. మనము దీంట్లో నుంచి ఎలా రక్షణ కోరాలి, మనకి బైబిల్ ఏమి చెప్తుంది అనే దాని గురించి ప్రస్తుతము ఒక క్లుప్తంగా చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ప్రార్థన ద్వారా ఏం చేయాలి, మనము రక్షణ మరియు విమోచనమును కోరుకోనాలి. ఇక్కడ చూసామంటే మనకి యాకోబు గ్రంథము 5:16 మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని యాకోబు పత్రిక 5:16 చెప్తుందనమాట. అంటే మనము స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. మనకి స్వస్థత కావాలంటే మనం ఏం చేయాలంటే మన సంఘము కానివ్వండి, కుటుంబము కానివ్వండి, అందులో ఉన్న ఒకరి కొరకు ఒకరము అనుదినము ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును అని వాక్యం చెప్తుంది. మనమందరము పరిశుద్ధమైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినాము. దాని వలన మన యొక్క ప్రార్థనలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఖచ్చితంగా వింటాడన్నమాట. అది మనము ఎలా ప్రార్థించాలి, మనపూర్వకముగా చేయాలి. ఇంకొక వచనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 91:1-2 మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనము మహోన్నతిని చాటున, మనం ఎవరి చాటున ఉంటున్నాము, మహోన్నతుడు అంటే సర్వశక్తి గల దేవుడు. ఆయనే భూమిని ఆకాశమును సృజించిన వాడు. ఆయన యొక్క చాటున మనము నివసించుచున్నాము అని మనము విశ్వసించాలి. అప్పుడే ఆయన మనకు ఆశ్రయముగా ఉండి, మనకు కోటగా ఉండి, మనకి ఎటువంటి అపాయము కలగకుండా చేస్తాడనమాట. ఇది మొదటిది. ఇది ప్రార్థన ద్వారా మనము రక్షణ మరియు విమోచనాన్ని కోరుటకు ఈ యొక్క 2 వచనాలు పెట్టి మనము అనుదినము ప్రార్థన చేయాలన్నమాట. రెండవదిగా ఆత్మీయ రక్షణ కోసం దేవుని యొక్క ఆయుధాలను మనము ధరించాలి. దేవుని యొక్క ఆయుధాలు అంటే ఏమిటి అని మనం క్లుప్తంగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-13 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మలతో సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ క్లియర్గా చెప్పినాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి అని. అంటే ప్రభు యొక్క మహాశక్తి ఏంది, ఆయన మన కొరకు భూలోకమునకు వచ్చి మన కొరకు రక్తాన్ని చిందించి మన కొరకు 3వ దినాన లేచి ఆయన యొక్క రక్తాన్ని మనకు క్రయధనముగా ఇచ్చి మనల్ని కొనినాడు అనమాట. మనము ఆయన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడి ఉన్నాము. అందువలన మనము ఆపద్దినమందు ఎవరిని ఎదిరించాలి, ఆకాశ మండలముందున దురాత్మల సమూహములతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. అంటే ఇక్కడ క్లియర్గా ఉంది, అంధకార సంబంధాలు లోకనాథులతో అంటే మనకి అన్నీ వస్తుంట, ప్రతి ఒక్కటి వస్తాయి. ఇక్కడ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనంటే సైతాన శక్తులతోనూ అన్నిటికీ మనము నిలువబడి శక్తిమంతుడగునట్లుగా ఈ యొక్క దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచం అంటే ఏంది, ఈ యొక్క వాక్యమే. అనుదినము మనము వాక్యము చదవాలి. దేవుని యొక్క వాక్యము మన పాదములకు వెలుగుగాను మన యొక్క బాటకు ఒక దీపముగాను ఉండనట్లుగా మనం చూడాలన్నమాట. మూడవదిగా దేవుని శక్తి మరియు ఆయన యొక్క అధికారంపై మనము
ఆధారపడి ఉండాలి. అంటే దేవుని యొక్క శక్తి అధికారంపై ఆధారపడి ఉండాలి అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఇక్కడ బైబిల్లో చెప్పింది లూకా 10:19లో, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అని. ఇది ఎవరు చెప్పినారు? ప్రభువైన యేసుక్రీస్తే చెప్పినాడు. అంటే మనకు చూసినట్లయితే ఇక్కడ పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మనకు అధికారము అనుగ్రహించి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఏదియు మీకంత మాత్రమును హాని చేయదు. అంటే ఇక్కడ బైబిల్లో మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఏది మనకి ఎంత మాత్రము హాని చేయదనేసి బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు క్లియర్గా చెప్పినాడు అనమాట. అందువల్ల దేని గురించి మనం భయపడవలసిన పని లేదు. మనము అనుదినము ప్రార్థన చేయనప్పుడు ఈ యొక్క లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనమును పెట్టి ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీరు మాకు అనుగ్రహించి ఉన్న అధికారము కొరకు స్తోత్రము అని అనుదినము మనము ప్రార్థన చేయాలి. అలాగనే 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. అంటే దేవుడు మనకేమిచ్చాడు? శక్తి ఇచ్చిండు, ప్రేమనిచ్చిండు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిండు అనమాట. పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఏ సమస్య వచ్చినా సరే, ఏది అయినా సరే, అయ్యో వాళ్ళు ఇలా చేసినారే వీళ్ళు ఇలా చేసినారని భయపడకుండా, దిగులు పడకుండా అనుదినము ప్రభు యొక్క గడప దగ్గర కూర్చొని, దేవా మీ యొక్క వాక్యాన్ని మేము విశ్వసిస్తున్నాము, ప్రభువా మీరు చెప్పిన ఈ వాక్యం కొరకు స్తోత్రము, ఈ వాక్యము ప్రకారము నాలో ఒకవేళ పిరికితనము గల ఆత్మ ఉన్న ఎడల దాన్ని తొలగించి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, మీ యొక్క శక్తి గల ఆత్మను, మీ యొక్క ప్రేమ గల ఆత్మను ప్రసాదించమని అనుదినము ప్రార్థన చేయట చాలా ఉత్తమం అన్నమాట. అలాగనే భయాన్ని తిరస్కరించండి మరియు మన విశ్వాసాన్ని పెంపొందించండి. భయాన్ని, మనకు అనేకమైన సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది. ఈ యొక్క భయం వల్ల అనేక సార్లు రాత్రుల్లో కూడా మనం నిద్రపోకుండా ఉంటామన్నమాట. దీనికి చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సర్వశక్తి గల దేవుడే చెప్తున్నాడు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఈ భయపడకము అనే మాట ప్రతి ఒక్క బోధకుడు చెప్తారు. 365 సార్లు బైబిల్లో ఉందని. భయపడక అనే మాట చాలా చోట్ల ఉందన్నమాట. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు ఈ యొక్క మంచి మాటను మనకు చెప్పినాడు. అనుదినము దేవా ఈ యొక్క వాక్యము కొరకు స్తోత్రము, మీరు నాతో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను, నేను దిగులు పడను, నన్ను నీవు బలపరచుటకు నాకు సహాయము చేయుటకును నీవు సిద్ధముగా ఉన్నావు, నీ యొక్క నీతియను నీ యొక్క దక్షిణ హస్తముతో నన్ను ఆదుకునేందుకు స్తోత్రము ప్రభువా అని మనము అనుదినము ప్రార్థన చేసినట్లయితే మనకు ఉన్నటువంటి అన్ని కష్టములు, ఎటువంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. అలాగనని కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ ఎంతటి మాట చూడండి. అంటే మనము ప్రార్థన చేయడమే కాకుండా మనం ఏమి చేయాలంటే ఆ ప్రార్థన, మనము చేసిన ప్రార్థనకు జవాబు ప్రభువు ఇచ్చినాడని మనము విశ్వసించాలి. విశ్వసించుట నీ వలనైతే విశ్వసించువానికి ప్రతిదీ సాధ్యమని బైబిల్ చెప్తుందన్నమాట. మనము ఆయన పాద సన్నిధిలో మనము ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు అవును ఆమెనని
మనకి ఉత్తరం ఇచ్చాడని మనము విశ్వసించాలి. మనము విశ్వసించినప్పుడు ఏమవుద్ది, మనలో ఉన్న భయములన్నిటినీ ఆయన తీసివేసి మనకు మంచి ఆత్మను, మన యొక్క ఆత్మలో మనశ్శాంతిని, సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. అలాగని చూసినట్లయితే దేవుని యొక్క అధికారానికి మరియు ఆయన యొక్క నైజానికి మనము నమ్మాలి. ఆయన నైజాన్ని మనము నమ్మాలి. ఆయన యొక్క అధికారము, దేవుడికి అధికారం ఉంది. దేవుడికి మన దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట నుంచి మీరడు అని మనము అనుకోవాలి, మనం విశ్వసించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము చూసినట్లయితే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఇట్లుండగా ఏమందము, ఇంత వాక్యము మనకి ఎన్ని ప్రధాన వచనములు కలుగజేసిన ఆ యొక్క దేవుడు మన యొక్క పక్షమున ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు అని మనము విశ్వసించాలి. దేవా, నువ్వే మా పక్షమున ఉండవు, నువ్వే మా కుడి పక్కన ఉన్నావు, నువ్వే మాతో ఉన్నావు, నువ్వే మమ్మల్ని నడిపిస్తున్నావు, ఇంకా మీరే మాతో ఉంటే మాకు విరోధి ఎవడు తండ్రి అని మనము దేవుణ్ణి అడగాలన్నమాట. అవును తండ్రి, మీరే మాతో ఉన్నారని మనం దేవుణ్ణి అడగాలి. దానికనే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో బోధకుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. అంటే యెహోవా దేవుడే నాకు వెలుగును రక్షణ అయినప్పుడు నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణదుర్గమైనప్పుడు నేను ఎవరికి వెరవాలి అని కీర్తనకారు చెప్తున్నారు. ఇంతటి విశ్వాసము మనలో కలగాలన్నమాట. మనము అలాగనే ఏమి చేయాలంటే, మన యొక్క సమాజం ఏంటంటే, మన యొక్క కూడిక కానివ్వండి, మన సంఘము కానివ్వండి, ఒకరిని ఒకరు విశ్వాసములో ఏమి చేయాలి, పెంపొందించుకోవాలి. వారికి మనము మన యొక్క మద్దతు ఇవ్వాలి. ఎవరన్నా ప్రార్థనలకు రిక్వెస్ట్ చేస్తున్నారా, మనము వారి కొరకు ప్రార్థన చేయాలి, అనుదినము ప్రార్థన చేయాలి. అది ఎలాగంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు చూసినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరికొల్పవలనని ఆలోచించము. అంటే మనకు ప్రభువు యొక్క రక్షణ కావాలంటే మనం ఏమి చేయాలంటే, సంగముగా కూర్చున్నప్పుడు అనుదినము మనము ఒకరిని ఒకరు విశ్వాసములు మనం ఏమి చేయాలి, పెంపొందించుకొనొచ్చు, మనము నడవాలన్నమాట. ఎవరన్నా బలహీన హృదయం కలిగి ఉండొచ్చు, వారిని ఏమి చేయాలి, మనము బలపరచాలి. మన విశ్వాసముతో వారిని బలపరచాలి. ఎవరన్నా ఒక సమస్య చెప్పినప్పుడు అయ్యో అవునా అలాగనకుండా, అవునా పర్లేదు, ప్రభువు మనకు వాగ్దాన వచనములు ఇచ్చినాడు, మనం ప్రార్థన చేద్దామని సంగముగా కూడి మీరు మీ సహోదరులు కానివ్వండి, సహోదరులు కానివ్వండి కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభువు ఆయన యొక్క సన్నిధిలో విని మనకు ఆమేన్ అని వాగ్దానం ఇస్తాడన్నమాట. అలాగనే మనం ఏం చేయాలంటే, ఆఖరిగా దేవునితో ఒక బలమైన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో బలమైన సంబంధం కలిగి ఉన్నప్పుడే మనకు కలిగిన ప్రతి ఒక్క శోధనల నుండి, మనకు వచ్చే ప్రతి ఒక్క శోధనల నుండి మనము తప్పించుకొని వెళ్ళగలము. శోధనలు రావడం సహజము, కానీ ఆ శోధనలకి మనకు ఆ ప్రభువు సహాయం చేసి మమ్మల్ని నడిపిస్తాడన్నమాట. దీనికి చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమడుగుడి అది మీకు అనుగ్రహించబడునని ప్రభువు చెప్పినాడు. అంటే ఆయన యందు మనం ఉండి మన యందు ఆయన యొక్క మాటలు ఉండాలి. మన యందు ఆయన యొక్క మాటలు ఉండాలంటే ఏం చేయాలంటే, అనుదినము మనము వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యాన్ని నమ్మినప్పుడే ఆయన మాటలు మనలో ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము ప్రభువు నామమున ఏది అడిగినా సరే అది ప్రభువు మనకు అనుగ్రహించటకు సిద్ధముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9 నుండి 10 వచనములు చూసినట్లయితే, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. ఇది ఒక చివరి మాట, చాలా మంచి మాట ఈ యొక్క సువార్తలో ఇప్పుడు ఈ యొక్క మెసేజ్లో.
అంటే యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అంటే ఇవన్నీ మనం పాటించినట్లయితే ఆ ప్రభువుని మనము మన యొక్క నివాస స్థలముగా చేసుకుని ఉన్నాం అనమాట. అప్పుడు మనకేం రాదు, ఏ అపాయము రాదు, ఏ తెగులును మన గుడారము సమీపించదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. నా ప్రియమైన ప్రభువా, మీకు స్తోత్రముల తండ్రి, నేను నీ ముందు మీ మీద ఒక నమ్మకముతో వచ్చి ఉన్నాను నాయన. నీ యొక్క రక్షణ మరియు సహాయము కోరుతూ నీ శక్తిని మరియు ప్రేమపై నేను నమ్మకం ఉండి తండ్రి నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను. మాకు కలిగిన ప్రతి ఒక్క ప్రతికూల ప్రభావాల నుండి మమ్మల్ని మీరే కాపాడమని కోరుచున్నాము నాయన. ఏదైనా చెడు శక్తులు మా మీద క్రియలు చేయించినట్లయితే హానికరమైన శక్తుల నుండి మాకు విమోచన కలుగజేసి మాకు ఒక సంపూర్ణ ఆనందమును అనుదినమును మీ యొక్క గడపల యొద్ద కూర్చుంటే భాగ్యమును దయచేయమని కోరుచున్నామునైనా. భయమును ఆందోళనలను మీరు తొలగించి మీ యొక్క శాంతితోనూ సమాధానముతోనూ మమ్మలను ఎల్లవెల్లలా నిలిపి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. విశ్వాసములో మేము బలపడుటకు మరియు మిమ్మల్ని నమ్ముటకు మీరే మాకు సహాయము చేసి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రభు యొక్క యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యొక్క పరలోకపు పరమ తండ్రి. ఆమేన్.